ట్రాక్ చేయాలి అని అర్థం వచ్చేలా ఇక్కడ చెబుతోంది అని భావించడం జరుగుతుందంటూ కూడా చెబుతోంది ఏపీఎస్సీ తన నోటిఫికేషన్ లో ఫస్ట్ పాయింట్ లో. ఏపీఎస్సీ అయితే ప్రధానంగా పట్టాలు తప్పిన వాళ్ళు నిజంగా కరెక్ట్ గా లేని వాళ్ళు అయితే మటుకి కోరుకుంటారు. నిజంగా మెరిట్ తో ఉన్న వాళ్ళు ఎవరు కోరుకోవట్లేదని చెప్పి ఒక మెన్షన్ చేసిందంటే ఏపీఎస్సీ ఏం చెప్తారు మీరు? అసలు మీ సైడ్ తప్పులు ఉంచుకొని మా మీద వస్తే అదేంటండి? మీరు తప్పు చేసి మమ్మల్ని ఎగ్జామ్ రాయడం మీరు రాష్ట్రం క్లియర్ చేయండి, మేము రేపు ఎగ్జామ్ రాస్తామని చెప్తున్నాను కదా, ఇంకేంటి మీకు ప్రాబ్లం? ఈ నైట్ క్లియర్ చేయండి, మేము రాస్తాం. చిరంజీవి గారు ఆల్రెడీ చెప్పారు, మీరు 15 days బ్యాకే చెప్పారు మేము రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా ఎందుకు క్లియర్ చేయలేదు? మీరు 15 రోజులు 10 రోజులు అవుతుంది మీరు చెప్పి స్టేట్మెంట్ ఇచ్చి, మరి ఇప్పటిదాకా ఎందుకు క్లియర్ చేయలేదు? ఈ రోజు ముఖం చాటేసి ఎక్కడో ఉన్నారు మీరు, మరి ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడగలరు కదా. మెరిట్ స్టూడెంట్స్ ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు ఇందులో, నిజంగా అన్మెరిట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏపీఎస్సీ మీరేమంటారు? ఇవన్నీ పోటకం మాటలండి. ఇవన్నీ అవి రోస్టర్ క్లియర్ చేయలేక మా మీద ఏదో నింద వేయాలని ఈ ఏపీఎస్సీ గవర్నమెంట్ ఇలా ఏపీఎస్సీ చేస్తుంది. కానీ వాళ్ళు చెప్పేదంటే ఎంత మాత్రం నిజం లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రోస్టర్ క్లియర్ చేయండి, ఎగ్జామ్ రాస్తాం. ఈ రోజు క్లియర్ చేయండి, మేము రేపే రాస్తాం. పైగా నిన్న రాత్రి ఎమ్మెల్సీ చిరంజీవి గారు వచ్చి ఒకటే చెప్పారు, రేపు మీ అందరికీ శుభవార్త వింటారు, రేపు ఖచ్చితంగా ఎగ్జామ్ వాయిదా వేస్తారు, చదువుకోండి అని కూడా చెప్పారు నిన్న రాత్రి వచ్చి. మళ్ళీ అతను అలాంటిది ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారు? అతను ఎగ్జామ్ వాయిదా వేస్తారని చెప్పి మీరు అందరూ కోరుకున్నట్టే అవుతుంది అని చెప్పారు. నిన్న వచ్చి మాట కూడా ఇచ్చారు అక్కడ. చెప్పండి, ఏం చెప్తారు? రేపు ఎగ్జామ్ పెట్టుకొని విద్యార్థుల్ని ఇలా ఆందోళన గురి చేయడం కరెక్టేనా? చెప్పండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు రాష్ట్రం క్లియర్ చేసిన వెంటనే మేము ఎగ్జామ్ రాస్తాం. ఇక్కడ ఎక్కువ మార్కులు వచ్చే వాళ్ళు ఎవరు ధర్నా చేయాలి, అది అబద్ధం అండి. అందరూ మరి ఎందుకు బోర్డు ఎందుకు ఇది మేము ఆరోపిస్తున్నారు? అసలు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్ గా మెరిట్ స్టూడెంట్స్ అయితే ఎవరు పార్టిసిపేట్ చేయట్లేదు, అన్మెరిట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి అది మెన్షన్ చేస్తున్నారు. ఏం చెప్తారు మీరు? లేదండి, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారండి. ఎన్ని చూడండి, రాష్ట్రం క్లియర్ గా లేదు. క్లియర్ చేయండి, క్లియర్ చేసిన తర్వాత మేము రాస్తామంటున్నారు. చాలా మందికి అన్యాయం జరుగుతుంది. కానీ దీనివల్ల శివరామకృష్ణ రోస్టర్ కి సంబంధించి కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే రిగార్డింగ్ రోస్టర్ పాయింట్స్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ దేర్ ఈస్ నో మెన్షన్ ఆఫ్ రోస్టర్ పాయింట్స్ ఎనీవేర్ ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో ఎక్కడా కూడా రోస్టర్ పాయింట్స్ అనేది ప్రస్తావించలేదు అనేది చెప్తున్నారు. ఇక్కడ రోస్టర్ లో తప్పులు ఉన్నాయని ఒప్పుకున్నారు కోర్టులోని. మళ్ళీ ఇప్పుడు రోస్టర్ లో మిస్టేక్స్ లేవని ఎలా అంటున్నారు? నిన్న రాత్రి మెన్షన్ చేయలేదు, వాళ్ళు ఎందుకు అది దాని మీద మాట్లాడుతున్నారని చెప్తాం. కోర్టు కూడా చెప్పింది, కోర్టులోని స్వయం అడ్వకేట్ జనరల్ గారే చెప్పారు రోస్టర్ లో మిస్టేక్స్ ఉన్నాయి, మేము క్లియర్ చేస్తామనేసి. ఆల్రెడీ జార్ఖండ్ లో 10 years అయింది జాబ్ జాయిన్ అయ్యి, వాళ్ళు కూడా తీసేశారు రోస్టర్ లో మిస్టేక్స్ ఉండడం వల్ల. ఇప్పుడు ఈ ఎగ్జామ్ కూడా ఉండదు. ఏపీఎస్సీ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను, విజయవాడకి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ఏపీఎస్సీ కొద్దిసేపటి క్రితం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. కొన్ని కీలకమైన అంశాలు దీంట్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక్కడ వైజాగ్ స్టూడెంట్స్ కి సంబంధించి మనం చూసాం రియాక్షన్, ఎక్కడా కూడా సంబంధం లేని మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుందంటూ కూడా. ఏపీఎస్సీ ఇంకో నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది, క్లారిఫికేషన్ కి సంబంధించి కావచ్చు. ఖచ్చితంగా ఏపీఎస్సీ సెక్రటరీ రిలీజ్ చేసినటువంటి లేఖ మీద అభ్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు అభ్యర్థులు ఇంకా మనోవేదనకి ఆగ్రహానికి గురి చేసే విధంగా ఉన్నాయి. దాంట్లో మెన్షన్ చేసిన పాయింట్లు ఏంటంటే, రేపు మెయిన్స్ ఎగ్జామ్ రద్దు చేయమని కోరడానికి వెనుకున్నటువంటి కారణాలు వివరిస్తూ ఆయన ప్రభుత్వానికి సంబంధించిన జిఏడి పొలిటికల్ సెక్రటరీకి లేఖ రాశారు. ఆ లేఖలో పేర్కొన్న అంశాలు ఏంటంటే, ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై కాలేదంటే ప్రిలిమ్స్లోనే ఆగిపోయారో వాళ్ళు, అదేవిధంగా ఈ ఎగ్జామ్ని అంటే మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా ఉంటే కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు కుట్రపూరితంగానే రేపు మెయిన్స్ ఎగ్జామ్స్ రద్దు చేయాలని కోరుతున్నారంటూ ఆయన మొదటి లైన్లోనే ప్రస్తావించడం పట్ల అభ్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రెండోది, దీనికి సంబంధించిన ఈ లేఖలో ప్రస్తావించిన రెండో అంశం ఏంటంటే, పూర్తిగా హైకోర్టు ఎక్కడా కూడా రోస్టర్కి సంబంధించిన పాయింట్లను నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదంటూ ఆయన ఇంకో పాయింట్, అంటే సెక్రటరీ రాసిన లేఖలో, ప్రభుత్వాన్ని రాసిన లేఖలో మెన్షన్ చేశారంటే, ఇప్పటివరకు అభ్యర్థులు చెప్తున్న ప్రధాన పాయింట్ ఏంటంటే, ఇచ్చిన నోటిఫికేషన్లో రోస్టర్ విధానంలో చాలా అవకతవకలు ఉన్నాయి. దానివల్ల మెయిన్స్లో క్వాలిఫై అయిన తర్వాత కూడా, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని వాళ్ళు చెబుతుంటే, అసలు నోటిఫికేషన్లో రోస్టర్ అంశాలను ఎక్కడ పెట్టలేదంటూ సెక్రటరీ రాసిన లేఖలో ప్రస్తావించడం పట్ల కూడా అభ్యర్థులు తీవ్రస్థాయి వ్యక్తం చేస్తున్నారు. మూడో పాయింట్, మొన్న గురువారం గ్రూప్ 2 మెయిన్ ఎగ్జామ్స్ మీద హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా హైకోర్టు ఎక్కడా కూడా ఈ ఎగ్జామ్ని
ఆపమని ఇంటర్ ఆర్డర్స్ అంటే మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ఆ అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నామంటూ 3వ అంశాన్ని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ 3 పాయింట్ల మీద అభ్యర్థులైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు ఎక్కడా కూడా అంటే హైకోర్టు ఇంటర్ ఆర్డర్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. కానీ ఒకవేళ పిటిషనర్స్ ఎవరైతే అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారో వాళ్ళ గనక రేపు మార్చి 11వ తేదీన ఫైనల్ హీరింగ్ ఉంది. ఆ రోజు వాళ్ళ వాదనలు సరైనవి అని భావిస్తే హైకోర్టు మొత్తం నోటిఫికేషన్ని రద్దు చేస్తుందంటూ హైకోర్టు ఆర్డర్ చాలా స్పష్టంగా పెట్టింది. హైకోర్టు ఆర్డర్ కూడా మనం ఆర్టీవీ ద్వారా చూపిస్తున్నాము. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ సెక్రటరీ కానీ ఆయన రాసిన లేఖలో హైకోర్టు ఎక్కడ ఇంటర్ ఆర్డర్స్ ఇవ్వలేదంటూ అభ్యర్థులదే తప్పంటూ ప్రస్తావించడం పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి, ఇప్పుడు ఈ లేఖ అనేది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ముఖ్యంగా దాంట్లో సెక్రటరీకి ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో పచ్చి అబద్ధాలు రాశారంటూ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పచ్చిక అబద్ధాలు ఎలా మాట్లాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో అభ్యర్థులే తప్పు, అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు అని రకరకాల సాకులు చెప్పడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాల్సిన అవసరం కనబడుతుంది. సచిన్, రెండో పాయింట్ ఏంటంటే ప్రభుత్వం కూడా రద్దు చేయమని కోరిన తర్వాత పొలిటికల్ సెక్రటరీ మీనా ఒక లేఖ రాసిన తర్వాత ఆ లేఖ మీద స్పందించుకోకుండా మేము కండక్ట్ చేస్తామంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం ఏపీపీఎస్సీకి ఉందా అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. దీని మీద కూడా రేపు పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది. చూడాలి మరి రేపు ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ రాసిన లేఖతో పాటు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి రాసిన లేఖ, ఈ 2 లేఖల మీద పెద్ద ఇష్యూ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్. ఒక్కసారి మీ లైన్లో ప్రయత్నం చేయండి. ఈ లేఖకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎందుకంటే లేఖకు సంబంధించి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తున్న నేపథ్యంలో ఈ లేఖ మీద ఇప్పటికే కొన్ని అంశాలు అనేది రైజ్ అవడం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పరీక్షను వాయిదా వేయలేమంటూ చెప్పుకొచ్చింది. ఏపీపీఎస్సీ అభ్యర్థుల మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. వాయిదా డిమాండ్ వెనుక కోచింగ్ సెంటర్ల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తున్నట్టుగా చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించి ఇక్కడ తెలుస్తుంది. అలాగే గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎక్కడ రోస్టర్ పాయింట్ల ప్రస్తావన లేదు. నోటిఫికేషన్ రద్దు చేయించడం కోసం దుష్ప్రచారం చేశారంటూ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి. హైకోర్టు కూడా పరీక్షలు వాయిదా వేస్తే వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడతారంటూ పేర్కొన్న అంశాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది ఆసక్తికరంగా ఉన్నది. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే రాజేష్ ఒక అంశాన్ని ఇక్కడ ట్రిగర్ చేయడం జరిగింది, ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి. రాజేష్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రాజేష్, ఇప్పుడు ఏపీపీఎస్సీకి ప్రభుత్వం రాసిన లేఖకు ఇప్పుడు రిప్లై ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు రాత్రికి ఏమైనా డిస్కషన్ చేసే అవకాశం లేకపోతే డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వం ఇది ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏపీపీఎస్కి సంబంధించి ఎంత ప్రశ్నిస్తారో ప్రభుత్వాన్ని అంతే ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ ప్రభుత్వ వర్షన్ ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈరోజు రాత్రికల్లా? అంటే ప్రభుత్వం కూడా ఏపీపీఎస్సీ రాసిన లేఖ మీద కూడా తర్జన భర్జన పడుతుంది. ఎలా ముందుకు వెళ్ళాలని దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తుంది. మరోవైపు ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ అభ్యర్థులంతా కూడా మండిపడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా ఒక లెటర్ రాసి వాయిదా వేయమని చెప్పిన తర్వాత ఏపీపీఎస్సీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది, ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ మీద కమాండ్ లేదంటూ వాళ్ళు కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సమయం చాలా కీలకమైంది. ఇప్పుడు కేవలం ఒక 12 గంటలు మాత్రమే సమయం ఉంది. రేపు తెల్లవారుజామున 10 గంటలకు ఎగ్జామ్ జరగబోతుంది. పేపర్ 1 10 గంటలకు జరగబోతున్న నేపథ్యంలో ఇంత తక్కువ షార్ట్ టైంలో ప్రభుత్వం ఎంతసేపట్లో నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు ఎంతసేపట్లో రీచ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వేగంగా తీసుకోవాలనేది అభ్యర్థుల నుండి వస్తున్న వాదన. ఒకవేళ నిర్ణయం తీసుకోకుండా ఏపీపీఎస్సీ ఇచ్చినటువంటి ఆ లెటర్ని ఫార్వర్డ్ చేసి అదేవిధంగా సైలెంట్గా ఉంటుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ఏంటనే దానిపైన ఒక ఉత్కంఠ అభ్యర్థుల్లో కూడా కనబడుతుంది. సచిన్, రైట్ ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నం చేయండి. రాజేష్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు విశాఖపట్నం నుంచి శివరామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, అభ్యర్థులు ఏమంటున్నారు అక్కడ? ఎందుకంటే కనుక ఇక్కడ ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు రాత్రిలోపు ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నారా? మరి ముఖ్యంగా అభ్యర్థులు ఒకవేళ ఈరోజు అంటే ఇన్ఫ్యాక్ట్ ఎగ్జామ్కి కనుక ఏపీపీఎస్సీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారా లేకపోతే వీళ్ళ కార్యాచరణ ఎలా ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారా, వెళ్తున్నారా, లేదంటే మీరు ఆగుతున్నారు? ఏంటి?
సార్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చాలా అంటే చాలా డైవర్ట్ చేశారు సార్. మార్నింగ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు నేను కట్టుబడి ఉన్నాను, ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది, ఆల్రెడీ ఇచ్చారు, అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు, అతని ఆడియో క్లిప్ కూడా యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. మళ్ళీ 6:30 7:30 వరకు ఏబిపిఎస్ నుండి అఫీషియల్గా వస్తే బెటర్ అనుకుని మేము అందరం వెయిట్ చేసాం. ఎంత మిస్లీడింగ్ చేశారు. చాలా మంది కూడా హాల్ టికెట్ పక్క జిల్లాలోకి వెళ్ళాల్సింది, వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలేదు ఇంతవరకు కూడా. సీఎం గారు ఎంత మిస్లీడ్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఏంటండి ఇది, ఎంత స్క్రిప్ట్, ఎంత వాటి యాక్టింగ్ అంటే నిజంగా ఇది విద్యార్థుల వైపున అసలు కొద్ది కూడా మీరు ఆలోచించట్లేదండి. 5-6 సంవత్సరాల నుంచి దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు. 1 వీక్ ఆగడానికి ఏమైంది? మార్చి 11వ తేదీన హైకోర్టు తీర్పిస్తుంది, దాని ప్రకారం వెళ్ళొచ్చుగా. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత హర్రీబర్రీగా చేయాల్సిన అవసరం ఏముందని చెప్పండి. మీరు విద్యార్థుల వైపు కొద్దిగా ఆలోచించండి. రాష్ట్రంలో తప్పులు ఉన్నాయని